కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సలహాలు సూచనలతో కాకినాడ రూరల్ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కాకినాడ రూరల్ నూతన ఎంపీడీఓ పి సతీష్ అన్నారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా తొండంగి మండలం ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా విధులు నిర్వహించాలని, అనంతరం కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎండీఓగా రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కోటుపల్లి శ్రీను, మాదాల వెంకటరమణ, కోన శ్రీను, సానా శ్రీను, నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, సానా గణేష్, ర్యాలీ సతీష్, వసంత గోపాల్, నిమ్మకాయ సుబ్రహ్మణ్యం, పీఓపీఆర్డి రామాంజనేయులు, ఏవో భీమశంకర్రావు, సీనియర్ అసిస్టెంట్ వివిఎన్ వీరేష్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎండీఓ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు పి సతీష్. ఈరోజు కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నేను గతంలో తొండంగి మండలంలో సుమారుగా 4 సంవత్సరాలు ఎంపీడీఓగా విధులు నిర్వహించాను. అలాగే ఈరోజు ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి కూడా కాకినాడ రూరల్ మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అలాగే మన గౌరవ శాసనసభ్యులు నానాజీ గారి సహకారంతో, మరి అలాగే కూటమి సహకారంతో కూడా ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని, అలాగే నా సహచార సిబ్బంది సహాయ సహకారాలు కూడా నేను తీసుకుని అందరితో కూడా ఈ మండలాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించి వివిధ కార్యక్రమాలు చేపడతానని తెలియజేస్తున్నాను. మత్స్యకారుల సంక్షేమం కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న జీపీఎస్ ట్రాన్స్పాండర్స్ బహువిధాల రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకంలో భాగంగా స్థానిక మత్స్యకార బోటు యజమానులకు ట్రాన్స్పాండర్స్ స్థానిక జగన్నాథపురం రాష్ట్ర మత్స్యకార సాంకేతిక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రాన్స్పాండర్స్ వేటకు వెళ్లే బోట్లకు అమరుస్తారని, సముద్రంలో దేశ సరిహద్దులు దాటే సమయంలో హెచ్చరికలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన పదవులు, నియమించిన కమిటీలు కేవలం అలంకారప్రాయంగా మిగిలాయని అన్నారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. సాంకేతికతను వినియోగించుకొని వ్యాపార అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కరుణాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు యజమానులు పాల్గొన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం. ఈ పథకం ద్వారా ఏదైతే మనం ఈరోజు ప్రవేశపెట్టామో చాలా గొప్ప పథకం. అంటే ఈ రాష్ట్రంలో సముద్రపై ఆటాడుతున్నటువంటి బోటు ఓనర్స్ కానీ, బోట్లో ఉన్న వర్కర్స్ కానీ, వాళ్ళందరికీ కూడా ఇది రక్షణ కవచం లాంటిది. ఈ రోజున ఇది కమ్యూనికేషన్ ఇచ్చే మిషన్. ఇది ఓవరాల్గా ఈ రోజున మన బోటు ఏటకెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దాటి వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళిపోతున్నారు. అది తెలియట్లేదు వాళ్ళకి. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మొన్ననైతే పాకిస్తాన్ వెళ్ళిపోవడం జరిగింది ఒక బోటు. లాస్ట్ టైం అయితే కొన్ని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. తెలియట్లేదు వాళ్ళకి. అలాంటిది ఈ మిషన్ అందులో అమర్చడం వల్ల వాళ్ళకి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ తెలుస్తుంది, వాళ్ళు వెళ్ళే దారి తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. అటువంటి జరగకుండా కాపాడుకోవడానికి ఇదొకటి. అదేవిధంగా బోట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ అన్ని విషయాలు తెలుస్తాయి. అదే కాకుండా రెండోది, ఈ రోజున సంపద ఎక్కడుందో మత్స్య సంపద కూడా తెలుస్తుంది ఈ మిషన్ ద్వారా. 2 విషయాలు, ప్రమాదం జరిగినప్పుడు తెలుస్తుంది, అదే మత్స్య సంపద ఎక్కడుందో కూడా తెలుస్తుంది. ఆ విధంగా ఈరోజు బోటు యజమానికి చాలా ముఖ్యమైన పరికరం ఇది. ఇది కొనుక్కోవాలని పరిస్థితులు ఉన్నారు. అలాంటిది ఈరోజు ఈ మిషను 21,000 రూపాయలు ఖరీదైంది, అందరికీ ఫ్రీగా ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ఇదే కాదు, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా మత్స్యకారుల కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఆ రోజు జీపీఎస్లు కానీ ఎకో సౌండ్ కానీ ఉచితంగా వలలు కూడా ఇవ్వడం జరిగింది. 4 లక్షల రూపాయలు వలలు ఇవ్వడం జరిగింది ఒక్కో బోటుకి. గత 5 సంవత్సరాల్లో మత్స్యకారులు నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక వల ఇవ్వలేదండి, ఒక మిషనరీ ఇవ్వలేదండి, బోటుకి సంబంధించి ఎటువంటి సహాయం చేయలేదండి. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్న కష్టాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు మళ్ళీ బోటు ఓనర్స్కి మత్స్యకారులకి ఉచితంగా ఈరోజు ఈ స్కీమ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మత్స్యకారులందరి తరపున ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలోనే అదర్ ఇనిషియేటివ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ప్రతిపాదించడం జరిగింది ఫిబ్రవరిలో. కానీ రాబోయే రోజుల్లో లైక్ డెవలప్మెంట్ ఆఫ్ 100 కోస్టల్ ఫిషర్మ్యాన్ విలేజెస్, సో ఇది కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం తొందరలోనే పనిచేస్తుంది. అలాగే ప్రస్తుతానికి మనకి 535 మత్స్యకార గ్రామాలు ఉన్నా కూడా మనకి 10 విలేజెస్కి మాత్రమే శాంక్షన్ అయింది ఇది. సో ఈ డెవలప్మెంట్ కోసం దేశమంతటా కూడా కేంద్ర ప్రభుత్వం 750 కోట్లు ఖర్చు చేయనున్నది. మరి 575 కిలోమీటర్లు ఉన్న తమిళనాడు స్టేట్కి 35 విలేజెస్, అలాగే మన స్టేట్కి 10 విలేజెస్కే రావడం అన్నది ఒక చిన్న బాధాకరమైన విషయం. సో దీనికి ఈ సంఖ్య పెంచేటట్టుగా దీని మీద వర్క్ చేస్తానని తెలియజేస్తూ, అలాగే మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉన్నా, లేదంటే ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకురావడానికి నేను పనిచేస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఉత్తరప్రదేశ్లో సాయిబాబా ఆలయాలపై జరుగుతున్న దాడులు హేయమైన చర్య అని బాబా భక్తుడు చోడిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయిబాబా భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, ఆయన్ని ఒక మార్గదర్శిగా చేసుకుని ఒక గురువుగా ఎవరికి తోచిన విధంగా వారు కొలుస్తున్నారని అన్నారు. విదేశాల్లో భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజిస్తుంటే మన దేశంలో హిందూ ధర్మం పాటిస్తున్నామని చెప్పుకునే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాయి ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం సాయి భక్తులుగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నామని వెల్లడించారు. ఇప్పటికైనా సాయి భక్తులందరూ శాంతియుతంగా తమ నిరసనలు తెలియజేసి జరుగుతున్న దాడులను అరికట్టాలని వారు పిలుపునిచ్చారు. సాయిబాబా 1918 వరకు ప్రజలతో మమేకమై తిరిగారే తప్ప ఎక్కడా తాను దేవుణ్ణని పేర్కొనలేదని తెలిపారు. సాయిబాబా తాను జీవించినంత కాలంలో ఎక్కడా ఏ మతం మీద దాడులు చేయవద్దంటూ మత సామరస్యానికి పాటుపడ్డారని బాబా భక్తులు చెప్పారు. ఈ సమావేశంలో బాబా భక్తులు కోలా నరసింహరావు, కుమానపల్లి వెంకట సుబ్బారావు, ముమ్మిడి సత్తిబాబు, గొల్లపల్లి పెద్దకాపు, దామిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే సార్, షిరిడి సాయిబాబా అనే ఆయన నేను ఎప్పుడు దేవుడని ఎప్పుడు చెప్పలేదు సార్. ఆయన పుట్టుక గురించి కూడా ఎవరికి ఏ విధంగా కూడా ఏమీ తెలియదండి. అయితే ఆయన బ్రహ్మచారి అనే విషయం అందరికీ తెలుసండి. ఆయన 1918 అక్టోబర్ 15న సమాధి అయ్యారండి. ఇప్పటి వరకు మనం అనుకునే దేవుళ్ళన్నీ కూడా అందరూ కూడా రవివర్మ అనే ఒక చిత్రకారుని యొక్క ఊహాగానాలు ఇవన్నీ కూడా. ఈ మహానుభావుడు దేవుడు అని మనుషులు చేశారు తప్పని నేను దేవుడిని కాదు. దేవుడు అనేది ఒక సూపర్ పవర్, అది ఉంది. అయితే మీ తల్లిదండ్రులే మీకు దేవుళ్ళు. మీ తల్లి తండ్రి మీకు జన్మనిచ్చారు కాబట్టి మీకు దేవుళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళు పూజిస్తే మీరు చాలా సమాజంలో ఏ విధమైన ఇది లేకుండా హాయిగా బతకొచ్చని చెప్పాడండి ఆయన. అలాగే 5 ఇళ్ళకి ప్రతిరోజు భిక్షకి వెళ్ళేవారు సార్ ఆయన. ఇది మరాఠీలో దాని అర్థం ఏంటంటే సార్, కనీసం ఐదుగురితోటైనా నువ్వు అన్యోన్యంగా ఉంటే 4 మోసేవాళ్ళండి, ఒకళ్ళు ఫస్ట్ని పట్టుకునే వాళ్ళండి. ఎవరికైనా కాల్చేవాళ్ళు కాల్చుతారండి, కప్పెట్టేవాళ్ళు కప్పెడతారు. ఈ 5 కావాలండి. ఈయన 1918 అక్టోబర్ 15 వరకు కూడా ఈ భిక్ష చేశాడండి ఆయన. తర్వాత సింప్లిసిటీగా బతకడం వల్ల మీరు
అందరికీ ప్రేమ పాత్రులు అవుతారు అని చెప్పాడు నేను. అంతే తప్ప ఆయన భిక్ష కూడా సార్ మీరు ఇది గమనించాలి, అన్నం రొట్టె మాత్రం ఒక డబ్బాలో వేసుకునేవారండి, సాంబార్ కానివ్వండి, రసం కానీ, మజ్జిగ కానీ, మరి ఏదైనా సరే ఇంకో డబ్బాలో వేసుకుని అది కలుపుకు తింటూ అక్కడ ఉన్నటువంటి జంతువులకి, అది కుక్కలు ఉండేవండి, పావురాలు ఉండేవి, ఉన్న వస్తుండే వాటికి కొంత పెట్టి అది కొంత తినేవారండి నేను. దీని మీద మేము అనుకుంటామంటే కలియుగంలో కూడా ఆయన దేవుడిని కాదని అన్నాడు, కానీ ఆయన దేవుడే అని మా నమ్మకం. అయితే ఆయన విష్ణు సహస్రనామాన్ని ప్రేమించాడండి. ఆయన శ్రీరామనామని అద్భుతంగా ఉపిరిగా జరుపుతారండి. ఇప్పుడు విజయదశమి కూడా షిరిడీలో నవ్వుతున్న భవిష్యత్ అండి. ఇటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనం ఎప్పటి నుంచో 1918 అక్టోబర్ 15 వరకు ఆయన నివసించి ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి కూడా మాలాంటి భక్తులు, మాకంటే గొప్ప భక్తులు ఎంతోమంది ఈ తత్వాన్ని ప్రసారం చేస్తూ ప్రేమని అలవరుచుకుంటేనే మనం ఏ రకంగానైనా ఈ భూమి మీద బతకడానికి చాలా సులువైన పద్ధతి. అలాగే మీ తల్లిదండ్రులే మీకు దేవుళ్ళు, వాళ్ళని పూజిస్తే ఆటోమేటిక్గా మీకు వాళ్ళలోనే దేవుడు కనపడతాడు. నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకుంటున్నావో ఆ దేవుడు కనపడతాడు. అల్లా కనపడొచ్చండి, జీసస్ కనపడొచ్చండి, శ్రీ మహావిష్ణువు కనపడొచ్చండి, బ్రహ్మదేవుడు కనపడవచ్చు, ఎవరైనా లక్ష్మీదేవుని ఎవరైనా సరే. ఆయన బ్రహ్మచారి అనేది నిదర్శనం. ఆయన మీద ఏ స్థాయిలోనూ కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న మచ్చ కూడా లేదు సార్. ఈ చరిత్ర సాక్ష్యం అండి. ఈ చరిత్ర కూడా అండి ఎక్కడ వైలెన్స్ ఉండదండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగుల సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఉపాధి, ఆర్థిక సాధికారతే కూటమి ప్రభుత్వ ధ్యేయం. దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఆడ శిశువు పట్ల వివక్షతో జరిగే భ్రూణ హత్యలను నివారించేందుకు చర్యలు చేపట్టాలన్న పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి. సాయిబాబా ఆలయాలపై ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న దాడులు దారుణం. హిందూ ధర్మం పాటిస్తున్నామని చెప్పుకునే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలయాలపై దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటన్న సాయి భక్తుడు చోడిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.